గ్రామ స్వరాజ్యం అన్నది మహాత్మా గాంధీ కన్నకల. ఈ కళ సాకారం చేయడంలో సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాలు గతమెంతో ఘనం అన్నట్టుగా తయారయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సచివాలయాలను పట్టించుకోవడం లేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సచివాలయం సేవలు ఇంటి వద్దనే అందించే గ్రామ వార్డు వాలంటీర్లను ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా విధుల్లోకి తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు సచివాలయంలో ఖాళీలు భర్తీ కావడం లేదు. ఫలితంగా ప్రస్తుతం విధుల్లో ఉన్న కార్యదర్శుల మీద తీవ్ర పని ఒత్తిడి బాగా పెరుగుతోందని సిబ్బంది వాపోతున్నారు. దీనికి తోడు ప్రింటర్లు పనిచేయకపోవడం, కనీసం స్టేషనరీ లేకపోవడం వంటి సమస్యలు సచివాలయాలను పట్టి పీడిస్తున్నాయనే చెప్పాలి. ఏ సచివాలయం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా తయారయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. విశాఖ జీవీఎంసీ పరిధిలో మొత్తం 538 సచివాలయాలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో సచివాలయంలో 10 మంది వరకు కార్యదర్శులు ఉండాలి. కానీ దాదాపుగా ప్రతి సచివాలయంలోనూ 5 కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. చాలా మంది ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక్కో కార్యదర్శి 2 లేదా 3 కార్యదర్శుల పని చేయాల్సిన దుస్థితి నెలకొందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ నెలలో విద్యార్థులు కులం, ఆదాయం వంటి ధృవపత్రాల కోసం సచివాలయంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. కానీ అధిక శాతం ప్రింటర్స్ పనిచేయని కారణంగా ఇటు సిబ్బంది, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ సర్టిఫికెట్ చేతికిచ్చి బయట ప్రింట్ తీసుకుండని చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదు. దీంతో సచివాలయాలకు ప్రజలు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో గత నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం నోటిఫికేషన్ రావడం తెలిసిందే. దీంతో సచివాలయాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. రేషన్ కార్డుల వెబ్సైట్ తరచూ మొరాయిస్తుండటంతో రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని సచివాలయం కార్యదర్శులు వాపోతున్నారు. సచివాలయం ఖాళీల భర్తీ జరగకపోవడం, వాలంటీర్లు లేకపోవడం కారణంగా సచివాలయం కార్యదర్శులు తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. సచివాలయాల్లో సిబ్బంది కొరత పీడిస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఫలితంగా ఏ సేవలు కావాలన్నా పదే పదే తిరగాల్సి వస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాదుడై కరువయ్యాడు. ఒకవైపు సర్టిఫికేట్లు, మరోవైపు రేషన్ కార్డులు, ఇంకా పలు రకాల సర్వే పనులతో సిబ్బంది బిజీగా ఉంటున్నారు. ఏ కార్యదర్శి కోసమైతే ప్రజలు వస్తారో సదరు కార్యదర్శి సచివాలయంలో ఉండడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల మీద ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా బాగా కొరవడిందనే చెప్పాలి. దీంతో గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన సచివాలయాలు కాలక్రమంలో ఉనికి కోల్పోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అందరికీ నమస్కారం. సో ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. దీనిలో సందర్భంగా సచివాలయాలన్నీ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్లో దే హ్యావ్ టు గవర్నమెంట్ ప్రయారిటీ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రయారిటీకి అనుగుణంగా సో ఇప్పుడు నడుస్తుంది. మొన్నటి వరకు ప్రీ-4 సర్వే, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, అంటే ప్రజలకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి, వాళ్ళ యొక్క మోడాలిటీస్ ఏం కావాలి, ఎటువంటి పబ్లిక్ మనకి ఉన్నారు, వాళ్ళందరికీ ఏ రిక్వైర్మెంట్, జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒకటి. P4 సర్వే ద్వారా సర్వీస్ దే హ్యావ్ టు బంగారు కుటుంబాల కార్యక్రమం ఏదైతే ఉందో బంగారు కుటుంబాలు దే హ్యావ్ టు పబ్లిక్ని ఐడెంటిఫై చేసి ఒక్కడన్నా మార్గదర్శిని, రెండోది ఫిలాంథ్రపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్కి ఏ విధంగా సర్వీస్ చేయగలరు. కొంతమందికి ఏమో డబ్బు ఉంటుంది, టైం ఉండదు, కొంతమంది టైం ఉంటుంది సో డబ్బు ఉండదు. ఇలాంటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని పక్కన పూరెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేసి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి, వాళ్ళందరికీ ఈ ఫిలాంథ్రపిస్ట్ కానీ, డొనేటర్స్ కానీ, మార్గదర్శిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా
ఒక మంచి కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా పేదరికం లేని సమాజానికి రూపు మార్చడానికి ఏదైతే ఉందో పీపుల్ దానికి అనుగుణంగా సర్వే కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన విశాఖపట్నం టౌన్లో ఈ యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు వరల్డ్ రికార్డ్ని నెలకొల్పడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు ఎంటైర్ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అందరూ కూడా దీని మీద ఒక విస్తృతంగా పనిచేయడం జరుగుతుంది. ఈ సర్వే చేయడం, దాంతో పాటుగా వాళ్ళందరికీ ట్రైనింగ్ అది ఇవ్వడం ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. దీంతో పాటుగా రేపు రాబోయే రోజుల్లో ఆర్టీఎఫ్ కానీ ఎవరికైతే మనకి స్కాలర్షిప్స్ కానీ ఆగిపోయే వాళ్ళందరికీ జియో ట్యాగింగ్ చేయడము, తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు అది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఎవరైతే ఇంకా జియో కోఆర్డినేట్ చేసుకొని అలా హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ చేసుకోలేదో వాళ్ళందరికీ తల్లికి వందనం కార్యక్రమం అనేది ఆగిపోతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి తర్వాత అన్ని మ్యాపింగ్ ప్రాపర్గా జరిగాయో లేదో చెక్ చేసుకొని ఈకేవైసీ అది కంప్లీట్ కాకపోతే చేయించుకోకపోతే వాళ్ళందరికీ కూడా డబ్బులు పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటే సంక్షేమ పథకాలు అండ్ అట్ ద సేమ్ యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వం ప్రయారిటీ ప్రోగ్రెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ చేయడానికి జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఏవైతే ఉందో సచివాలయాలన్నీ కూడా ఒక మిడిల్ లెవెల్ అండ్ డౌన్ లెవెల్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ ద్వారా ఎటువంటి పాలసీస్ని రూపొందించాలన్న దానికి ఒక సిద్ధంగా ఉండడానికి సచివాలయాలు అనేవి ఒక వారధిగా నిలబడి ఉన్నాయి. ఈ సచివాలయాలన్నీ కూడా ప్రస్తుతానికి బాగానే పనిచేస్తూ ఉన్నాయి. బట్ అయితే ఈ సచివాలయాలు అన్నిటిని కొంచెం 5 years కంప్లీట్ అయిపోయింది, ట్రాన్స్ఫర్స్ అది ఉన్నాయి కాబట్టి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి ఆస్కారం ఉంది. రెండోది గవర్నమెంట్ కూడా క్లస్టర్ 3ని ఏర్పాటు చేయాలన్న కాన్సెప్ట్ ఉంది. విస్తృతంగా ఎక్కువగా ఉన్నాయి. వీటిలన్నిటిలో క్లస్టర్స్ 3 వేసి వాళ్ళకి ఒక సచివాలయం పరిధిలో ఉన్న పరిధిని పెంచాలి, వాళ్ళకి జవాబుదారీతనం అకౌంటబిలిటీ పెంచాలనే ఉద్దేశంతో ఈ క్లస్టర్ అప్రోచ్ కూడా తేవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కొంచెం సచివాలయ సిబ్బంది అందరూ కూడా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాననే మోడ్ ఆఫ్ కొంచెం ఉంది. అవన్నీ సెటిల్ డౌన్ అయితే మళ్ళీ సచివాలయాలన్నీ కూడా యాది విధంగా పనిచేస్తే ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో 12వ తారీఖున ఎప్పుడో మళ్ళీ కొత్త పెన్షన్ శాంక్షన్ చేసుకునే ఏదైతే ఉందో అది శాంక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా సంక్షేమ పథకాలు, రెండోది గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సచివాలయాలు పనిచేస్తాయని తెలియజేసుకుంటాం.